మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం క్యాష్ వేసుకోవడానికి మన వ్యాలెట్లో ఇవ్వాల్సింది, అలాగే విత్డ్రా డేట్స్ కూడా నేను ఇవ్వాల్సింది. కానీ నిన్న మన దక్షిణ భారతదేశంలో నిన్న వినాయక చవితి, బ్యాంకులు సెలవు ఉండి ఈరోజు వర్క్ చేస్తున్నాయి. అదే బాంబే అంటే మహారాష్ట్ర, గుజరాత్ అంతా కూడా ఈరోజు వినాయక చవితి వాళ్ళకి సెలవు ఉన్నాయి. అంటే నిన్న సెలవు మనకుంది, ఇప్పుడు వాళ్ళకు ఉంది. దాని దృష్ట్యా మనకి దాన్ని మనం యాక్సెస్ అవ్వడానికి ఇవాళ మీకు ఇవ్వడానికి వీలు పడలేదు. రేపు మళ్ళీ యథావిధిగా పనిచేస్తే కాబట్టి రేపు ఇస్తాను. రేపు మీరు మీ వ్యాలెట్లో క్యాష్ వేసుకోవచ్చు. విత్డ్రాస్ ఎప్పటి నుంచి అనేది కూడా చెప్పేస్తాను. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అందులో మన కాయిన్స్ మీరు అమ్ముతున్నారు. ఆ అమ్ముతున్న క్రమంలో ప్రస్తుతానికి ఇది సుమారుగా 80 రూపాయలకి దరిదాపుల్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కొనడానికి మన కంపెనీ ఇచ్చిన 1200 రూపాయలు కాకుండా క్యాష్ ఇంకా ఎవరికి జమ అవ్వలేకపోవడం వల్ల అలా ఉంది. లేదంటే దాని రేట్ పెరుగుద్ది. అయితే ఈ రేట్ ఇలా పెరగడానికి మనం ఈరోజు ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందాం. మన కాయిన్స్కి యూటిలిటీలో తీసుకొస్తామని, కిబో కాయిన్స్తో అనేక పనులు క్యాష్ మాదిరిగానే మనం చేసుకోవచ్చని మనం గతంలో మాట్లాడుకున్నాం. అందులో సందర్భంగా ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్తాను. అవి మనం అమల్లో తీసుకొస్తున్నాం. దాన్ని జాగ్రత్తగా వినండి. అమల్లోకి తీసుకొస్తున్నాం మనం. ఈ అమల్లోకి తీసుకొచ్చే విధానంలో మనం ఇప్పుడు ఎన్ని కాయిన్స్ యూటిలిటీలో పట్టుకెళ్తే మన రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకు అంటే, మనం యూటిలిటీలో 500 రూపాయలకి ఒక కాయిన్ తీసుకుంటున్నాం. 500 రూపాయలకి ఒక కాయిన్ తీసుకుంటున్నాం. సో 500 రూపాయలు తీసుకుంటున్నాం కాబట్టి ఎలా అనేది మళ్ళీ ఇప్పుడు చెప్తాను నేను. మీరు ఇప్పుడు 80 రూపాయలకి 100 రూపాయలకి ఇచ్చేసుకోవడం వలన మీకు సుమారు 400 రూపాయలు నష్టం వస్తుంది. అందుకోసం నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మన కాయిన్ యూటిలిటీని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారు ఎక్కడ ఉన్నా ఎప్పుడు అయినా సరే వాళ్ళు ఈజీగా వాడుకునేటట్టుగా, అంటే ఉపయోగించుకునేటట్టుగా చేయడంలో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అవి ఏంటంటే, దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఒక వెంచర్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మన కేజీసీలో ఉన్న ఈ మనం వెంచర్ వేసాం. ఆ వెంచర్లో 336 ఫ్లాట్స్ అందులో పెడుతున్నాం, అంటే వస్తున్నాయి. మరొక సెకండ్ బ్లాక్లో మళ్ళీ అంతే 336 వస్తాయి. ఇది కాకుండా ఒడిశాలో 840 ఫ్లాట్స్ వస్తున్నాయి. అంటే ఓవరాల్గా మీకు ఎంత వస్తుందో మీరు కౌంట్ చేయండి. దాన్ని 3, 3, 6, 8, 1400 చిల్లరు ఇప్పుడు మనకి వస్తున్నాయి. ఈ 1400 చిల్లర ఉన్నటువంటి ఈ మొత్తం ప్లాట్స్కి ఒక్కొక్క దాని మీద, ఒక్క ఫ్లాట్ సేల్ మీద 10 లక్షల రూపాయల విలువైన క్రిప్టోని మనం తీసుకుంటున్నాం. అంటే దాన్ని 10 లక్షల విలువకి సరిపడగా మీరు శాలబుల్ కాయిన్స్ ఇచ్చేయచ్చు. ఒక కాయిన్ కాస్ట్ 500 రూపాయలు. అంటే 2000 కాయిన్స్ ఇస్తే 10 లక్షల రూపాయలు మీకు జమ అయిపోతాయి. మిగిలినది ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉందో అంతా కూడా మీరు క్యాష్ ఇచ్చుకోవచ్చు, మిగిలినది లోన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు 100కి, 200కి, 300కి కొనుక్కున్నటువంటి కాయిన్స్ని 500 రూపాయల కేజీసీ ఇప్పుడు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది తీసుకోవడంలో కొన్ని ఈజీగా ఉండేవి చెప్తాను. ఇప్పుడు ఈ పైన వీడియో ఒడిశాలో, దాన్ని మీరు పూర్తిగా క్షుణ్ణంగా చూడండి. ఇప్పుడు నేను దాని రేట్లో అవన్నీ చెప్తాను. ఇది మొత్తం 840 ఫ్లాట్లు. దీనిపైన కొత్త డిఫరెంట్గా ఈ వెంచర్ని మనం వేయడం జరిగింది. ఆ వెంచర్ మీరు చూసిన తర్వాత అది తెలుస్తుంది మీకు అవన్నీ కూడా. అంటే మనకు పార్కు వగైరాలన్నీ కూడా ఫ్లాట్ కిందనే, ఫ్లాట్ పక్కనే కాకుండా, బిల్డింగ్ పక్కనే కాకుండా డైరెక్ట్ బిల్డింగ్ పైన వాకింగ్ ట్రాక్స్ కానీ, థియేటర్స్ కానీ, సైక్లింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇంకా అనేక రకాల ఇతర ఎన్నో విషయాలన్నీ కూడా, దీని వగైరాలన్నీ కూడా దాని పైన ఇంకా అనేక సౌకర్యాలు ఉన్నాయి. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన విషయానికి వస్తాం. అసలు విషయం మీరు మాట్లాడాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి ఈ ఫ్లాట్కి మామూలుగా అయితే చాలా రేట్ పెట్టాలి. బహుశా ఆ పద్ధతిలో బహుశా నాకు తెలిసి ఎక్కడ కూడా అలాంటి వెంచర్ వేయలేదు. ఏదో ఒక చిన్న వాకింగ్ ట్రాక్ ఇచ్చి వదిలేసి ఉండొచ్చేమో ఒక రెండు చోట్ల. అంతేగాని ఇన్ని సదుపాయాలు అందులో ఎక్కడా లేదు. అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలా అన్ని అవసరాలు కూడా మీకు దానిపైన ఇచ్చారు. అంటే ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు వెజిటబుల్స్కి వెళ్ళాలనుకోండి, పైకి వెళ్ళాలి, వీధిలో కాదు. ఫ్రూట్స్కి వెళ్ళాలనుకోండి, పైకి వెళ్ళాలి, వీధిలో కాదు. అలాగే ఆడుకోవడానికి పక్కన ఉన్న పార్కుల్లోకి వెళ్ళిపోతారు. మేడ పైకి పిల్లలు ఆడుకోవడం, ట్రాక్ వాకింగ్ ట్రాక్ చేసుకోవడానికి కానీ ఏం చేయాలని పైకి వెళ్ళాలి. అంటే మన రోడ్ల పైకి వెళ్ళి మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటారు. మన తాలూకా ఆ కన్స్ట్రక్టెడ్ ఏదైతే ఆ పైన షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కానీ
ఇంత చక్కటి ఇన్ని సదుపాయంతో ఉండేది బహుశా నాకు భారతదేశంలో ఊహించలేదు. పైన ఎక్కడ కూడా అలా చేయలేదు. ఫ్యామిలీస్ని సురక్షితంగా కుటుంబాన్ని ఇంటి దగ్గర వదిలిస్తాను, వ్యాపార ఉద్యోగ ధన సంపాదన కోసం రోడ్డు మీద పైకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బయలుదేరి, ఎందుకంటే దేనికి వాళ్ళు పైకి రావట్లేదు. అంత పైకి మన ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ లిఫ్ట్ వేరే ఉంటాయి, కమర్షియల్ లిఫ్ట్ వేరే. దీనికి వెళ్తాను ఇలా ఎన్నో సదుపాయాలతో ఇవ్వలేదు. అయితే ఇన్ని సదుపాయాలు ఇచ్చినటువంటి ఫ్లాట్ని మనం కేవలం 37 లక్షల రూపాయలు, 37 లక్షల రూపాయలు ఎంత. ఈరోజు ఏ నగరంలోకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే ఆ రేట్లో ఎక్కడ ఫ్లాట్స్ మనం చాలా మంచి రేటుకి ఇచ్చాం. ఇంత మంచి రేటుకి ఇచ్చి కూడా, మంచి రేటుకి ఇచ్చి కూడా దీంతో 10 లక్షల రూపాయలు విలువైన కిబో శాలబుల్ కాయిన్స్, కాయిన్ కాస్ట్ 5,000. అంటే ఎన్ని కట్టాలి అంటే ఎన్ని ఇవ్వాలి కాయిన్స్? 2,000. మరి ఇంకెంత ఉంది? 27,000. అంటే 27,000 రూపాయలు మాత్రం క్యాష్ కట్టాలి. ఇందులో 7 లక్షల రూపాయలు మినిమం అగ్రిమెంట్ కాలంలో ఇస్తాము. మిగిలిన 20 లక్షల రూపాయలు లోన్ పెట్టుకుని కానీ, లేదా మనం క్యాష్ రూపంలో కానీ ఇది కన్స్ట్రక్షన్ పేమెంట్స్, మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఏముందో దాంట్లో ఇవ్వచ్చు. అంటే చాలా తక్కువ డబ్బులకే మనం సాధిస్తాం. ఎందుకు? ఇప్పుడు విశాఖపట్నం వీడియోని రేపిస్తాను. విశాఖపట్నంలో ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ అన్నీ కూడా రేపిస్తాను. ఇప్పుడు ముందు మనం ఒడిశా వెళ్తాం. ఈ ఒడిశా 840 మరి మన విశాఖపట్నంలో 336 ఫ్లాట్లు ఒక టవర్లో నుంచి 2 టవర్స్ వేసాం. అంటే 336 ప్లస్ 800 మొత్తం 1,512 ఫ్లాట్స్. వీటి ద్వారా మనకి అప్రాక్సిమేట్గా మనం సింపుల్గా చూసుకున్న 1,500 నుంచి 2,000 30 లక్షల కాయిన్స్ మీ దగ్గర ఉన్నటువంటి కూడా ఈ ప్రాజెక్ట్కి వచ్చేస్తాయి. 30 lakhs కాయిన్స్ అంటే పూర్తి మళ్ళీ మార్కెట్లో ఒకటి బంద్ చేస్తుంది. ఇంకా మిగిలిన కాయిన్స్కే మనం టర్నోవర్ తీసుకెళ్తాం. మళ్ళీ ఇంకో వెంచర్లో మొత్తం వచ్చేస్తాం. వేరే ప్రాజెక్టులో మిగిలిన కూడా వచ్చేస్తాం. అంటే అప్పుడు కాయిన్ రేట్ చాలా పెరుగుతుంది. ఇక్కడే ఒక విషయం మీకు పంచుకోవాల్సింది, అతి ముఖ్యమైనది ఇక్కడే కాకుండా ఇది నేను చెప్తాను. అదేంటంటే ఈ ప్రాజెక్టు, ఈ కాయిన్ యూటిలిటీ అని నేను మాట్లాడిన ప్రతిసారి ఇంతవరకు ఒక అపోహ ఉంది. ఏంటంటే విశాఖపట్నం వెంచర్ వేశారు కాదు, లేదా ఒడిశాలో వెంచర్ వేశారు, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ వాళ్ళు అమ్మేసుకుంటారు. మనకి ఎందుకు? మన ప్రాంతంలో వెంచర్ వేస్తే కదా మనం ఇస్తాం, మన కాయిన్స్ సేల్ అవుతాయి. మరి ఎక్కడో ఉన్న ఒడిశాలో, ఎక్కడో ఉన్న విశాఖపట్నంలో వాళ్ళు వెంచర్ వేస్తే మాకేం ఉపయోగం? అక్కడ వాళ్ళు ఏమేస్తారు, వాళ్ళ దగ్గర కాయిన్స్ వాళ్ళు 500 రూపాయలు అమ్మేసుకుంటారు. మాకు ఎటువంటి ఉపయోగం లేదు అని అందరూ భావించారు. కానీ ఇక్కడ కూర్చుని కాదు, ఇక్కడ వైజాగ్ లేదా ఒడిశాలో ఉన్న వారికి మాత్రమే కంపెనీ సొంతం కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ఉమ్మడి ఆస్తి మనకి ఇదో కాదు. మరి అలాంటి కాయిన్స్ని ఒక ప్రాంతం వారికి లబ్ధి పొందేటట్టుగా మనం ఇవ్వము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? జాగ్రత్తగా మీ ఎస్వి అకౌంట్లో ఉదాహరణకి విశాఖపట్నంలో ఒకరు, ఒడిశాలో ఒకరు 2 ఫ్లాట్లు కొన్నారనుకోండి. ఉదాహరణ వారి దగ్గర ఉన్న ఎస్వి అకౌంట్లో ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ లేదా ఇతర అకౌంట్స్లో ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ మాత్రమే కేజీసీలోకి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నారు. అది తప్పు. అలా తీసుకోవచ్చు. వాళ్ళ కాయిన్స్ అలా తీసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళకి ఫ్లాట్ అమ్మినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని ఆ అమ్మిన వాళ్ళకి ఒక రేటుకి మంచి రేటుకి ఇచ్చేసుకొని ఆ కాయిన్స్ కేజీసీకి మన ఫ్లాట్కి జమ చేస్తారు. కాబట్టి ఆ లోకల్లో ఉన్న వాళ్ళ కాయిన్స్ మాత్రమే సేల్ అవుతాయి, మావి అవ్వవు. ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడే బెనిఫిట్ వస్తుంది. కాబట్టి మనకేం ఉపయోగం? మీ ప్రాంతంలో చేస్తే మాకేం ఉపయోగం? కేజీసీలో మీ ఫ్లాట్లు అమ్ముకుంటే మాకేం ఉపయోగం? మీ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా అనుకోవడం. అదేం కాదు, జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళు ఫ్లాట్ కొన్నా, ఒడిశాలో ఉన్న వాళ్ళు ఫ్లాట్ కొన్నా, లేదా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఫ్లాట్ కొన్నా వీళ్ళ తాలూకు ఇగో అకౌంట్లో ఉన్న వాళ్ళు తీసుకోము. మరి వాళ్ళు నేరుగా బీసీపీ ఎక్స్చేంజ్లో పంపిస్తారు. ఆ పంపించిన కాయిన్స్ కూడా తీసుకుంటారు. బీసీపీ ఎక్స్చేంజ్లో 2 కాలం తీసుకుంటారు. ఇగో నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి కాయిన్స్ ఒక కాలం లేదు. బీసీపీలో మీరు ఆన్లైన్లో ఎవరు కొనుక్కుంటారో కాయిన్స్ కొనుక్కున్న కాయిన్స్ ఒక పాటలోని జాగ్రత్త. మీరు పంపించిన కాయిన్స్ ఒక పాటలోని, లేదు ఈ బీసీపీలో మీరు కొనుక్కున్న కాయిన్స్ వేరే పాటలోని. ఈ బీసీపీలో పర్చేజ్ చేసినటువంటి ఇరవై కాయిన్స్ మాత్రమే కేజీసీలో వాడుకోవడానికి కనిపిస్తాయి. అంతేగాని మీరు మీ అకౌంట్స్ నుంచి కానీ, లేకపోతే మీరు బీసీలో పంపించిన కాయిన్స్ కానీ ఇక్కడ తీసుకొనబడవు. నేరుగా డైరెక్ట్గా బీసీలో కొనుక్కుని మాత్రమే కేజీసీలోకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం తీసుకుంటారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకోవచ్చు? ఏంటి ఉపయోగం అంటే బీసీటీలో కాయిన్ కొనుక్కున్నప్పుడు ఆ కాయిన్ ఎవరు అమ్ముతున్నారో ఎవరికి ఎందుకు తెలుసా? అది బీసీటీ కానివ్వండి, లేదా ప్రపంచంలోని ఇతరత్ర ఏ ఎక్స్చేంజ్ అని తీసుకోండి. ఆ ఎక్స్చేంజ్లో మనం కొనుక్కునే కాయిన్స్ అమ్మిన వారు ఎవరో తెలుసా? కొన్ని ఏ ప్రాంతం వారు అమ్మారో తెలుస్తుందా? ఏ రాష్ట్రం, ఏ దేశం వాళ్ళు అమ్మారో మనకి తెలియదు. P2P ట్రాన్సాక్షన్ అంటారు. అంటే పర్సన్ టు పర్సన్. ఆ అవతల పర్సన్ ఎవరు అమ్ముతున్నారో తెలియదు, ఇతర పర్సన్ ఎవరు కొంటున్నారో తెలియదు.
మరి బీసీట్లు కూడా అంతే కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రేడ్ చేస్తారు. ఆ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒకరు 2 కాయిన్స్ 3 కాయిన్స్ 170 రూపాయలకో లేదా 100 రూపాయలకో పెట్టారు. అయితే అది వెంటనే మీరు కొంటున్నారు. మరి ఎవరిది ఆ కాయిన్ మీరు పట్టుకోవాలి. అంటే వాడు మన తెలంగాణ వాడు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, లేదా ఢిల్లీ వాళ్ళు కావచ్చు, లేదా సిక్కం వాళ్ళు కావచ్చు, లేకపోతే కేరళ వాళ్ళు కావచ్చు, లేకపోతే బర్మా మన అస్సాం నుంచి కావచ్చు, లేకపోతే కాశ్మీర్ నుంచి కూడా కావచ్చు. ఎవరెవరు మనకు తెలియదు. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో మన తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా ఫ్యామిలీ మెంబర్స్. అంటే మనం ఎవరి దగ్గర కాయిన్స్ కొంటాం మాకు తెలియదు. మరి అలాంటప్పుడు బీసీటీ పర్చేజింగ్ కాయిన్స్ మాత్రమే మన తాలూకా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో తీసుకుంటున్నాము. 2000 ఒక ఫ్లాట్కి అన్నప్పుడు 30 లక్షల కాయిన్స్ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం నుంచి ఎన్ని కాయిన్స్ కొనుక్కున్నారో, ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ డబ్బులు చేరాయో ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. అంటే అన్ని ప్రాంతాల వారికి లబ్ధి చెందేలాగా, అన్ని ప్రాంతాల వారికి అది ఉపయోగపడేలాగా ఇచ్చాను. కానీ ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడ వాళ్ళకి ఇది ఉపయోగపడేలాగా ఇవ్వలేదు. ఒకవేళ అక్కడే తీసుకున్నట్లయితే తెలంగాణలో వెంచర్ వేయాలి, కర్ణాటకలో వేయాలి, అస్సాంలో వేయాలి, లేకపోతే ఢిల్లీలో వేయాలి, ముంబైలో వేయాలి. అన్ని వెంచర్లు అన్ని చోట్ల వేస్తే అక్కడ ప్రాంతంలో వాళ్ళు మాత్రం వచ్చి అమ్మడం కొనడం చేయాలి. వాళ్ళ దగ్గర కాయిన్స్ మాత్రం తీసుకోవడం అవ్వాలి. అలా చేస్తే దేశపు నలుమూలల్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ మేలు జరగదు. అందుకోసం నేను తీసుకున్న అత్యుత్తమైన మార్గం ఏంటంటే, మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి. మీరు ఎవరి కాయిన్స్ అయినా సరే కేజీసీలోకి వెళ్తాయి, అది కన్స్ట్రక్షన్లోకి వెళ్తాయి. అంటే ఎవరు వెళ్తానో తెలియదు, ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు అమ్ముకున్న వాటిల్లో ఇక్కడ వాళ్ళు కొనుక్కొనే వాళ్ళు తప్పిస్తే పక్కన ఉన్న అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడానికి అవ్వదు. ఇప్పుడు అరుణ ఉంది. అరుణ దగ్గర ఓ 10,000 25,000 కాయిన్స్ ఉన్నాయి. తెలంగాణలో ఉన్న దగ్గర 10,000 25,000 కాయిన్స్ ఉన్నాయి. లేదా ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అరుణ 2 ఫ్లాట్లు అమ్మితే 4,000 కాయిన్స్ ఆవిడ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని 4,000 కాయిన్స్ని పంపించడానికి వీలు లేదు. ఆవిడ కూడా ఎక్స్చేంజ్లో కొనుక్కున్న కాయిన్సే, బీసీటీ ఎక్స్చేంజ్లో పర్చేజ్ కాయిన్స్ మాత్రమే ఇవ్వడానికి అవుతుంది. అంటే ఆవిడ కూడా ఎక్స్చేంజ్లో కొనుక్కోవడం వల్ల ఈ 4,000 కాయిన్స్ ఎవరెవరు ఎన్ని వస్తాయో కూడా ఆవిడ తెలియదు. అవి ఏ రాష్ట్రం వాళ్ళకి కూడా ఆవిడ తెలియదు. అంటే చాలామందికి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. మీ కాయిన్స్ కూడా అంటే వైజాగ్లో ఒడిశాలో వేసేటువంటి వెంచర్ సక్సెస్ అయితే మీ అందరి కాయిన్స్ కూడా అక్కడికి వెళ్తాయి. అంతే తప్పించే ప్రాంతాల వారిగా వారిని మనం తీసుకొని వాళ్ళ కాయిన్స్ మాత్రమే తీసుకునే ఆలోచనకి స్వస్తి చెప్పి అందరూ నా కుటుంబం, అందరూ నా వాళ్ళే అనుకొని నిర్ణయం తీసుకున్నాను. ఇది మీకు మంచి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే మరో 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటిలోనూ కొన్ని లక్షల కోట్ల కాయిన్స్ కావాలి. అవన్నీ కూడా బీసీటీ నుంచి తీసుకోవాలి తప్పిస్తే డైరెక్ట్గా నా దగ్గర 1,00,000 కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ అవన్నీ కూడా నేను పంపించేస్తానంటే నో ఛాన్స్. మా బావయ్య మా మామయ్య లేదంటే చివరికి నేనే ఫ్లాట్ కొనుక్కుంటున్నాను, మరి నా కాయిన్స్ తీసుకోండి, నో ఛాన్స్. బీసీటీలో కొనుక్కొని వాడికి, లేకపోతే క్యాష్ కడితే నో ప్రాబ్లం. బట్ బీసీలో కొనుక్కుంటే నీది రావచ్చు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏదో రాష్ట్రంలో రావచ్చు. అంటే అందరికీ మేలు జరుగుతుంది. అలాంటి నిర్ణయంతో ఇది ఓపెన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే అది ఎంత మంచిది అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ 2 సార్లు వినండి, ఇది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఆ పైన ఇచ్చినటువంటి ఏవైతే మ్యాప్స్ ఉన్నాయో అవి ఈస్ట్ టు వెస్ట్ ఫ్లాట్స్ 1000 SFT, 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, 1 కిచెన్, 1 హాలు ఇస్తూ మనం తీసుకుంది ఏంటంటే 14 ఫ్లోర్స్కి వెళ్ళాం. 14 ఫ్లోర్స్. ఒడిశా కూడా అంతే. అది ముందు తక్కువకే వెళ్ళాం, ఇప్పుడు అది కూడా 14కి వెళ్ళాం. అంటే 14 ఫ్లోర్స్ అనమాట మొత్తం. సో అది అందులో ఎవరు ఏది కావాలనుకుంటే దాన్ని బుక్ చేసుకోవచ్చు. వాస్తుపరంగా కంప్లీట్గా చాలా బాగా చేసాం. అది వాస్తు డిజైన్ కూడా నేనే చేశాను, ఆ బిల్డింగ్ డిజైన్ కూడా నేనే చేశాను. ఆ పైన ఈ పార్క్స్ అని, జిమ్స్ అని, థియేటర్స్ అని, స్విమ్మింగ్ పూల్స్ అని అవన్నీ కూడా నేను చేశాను. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా లోపలికి ఆ డిజైన్ కూడా నేను చేశాను. సో ఇవన్నీ ఎప్పటి నుంచో 12 ఏళ్ళుగా మనం ఇదే పనిలో ఉండడం వల్ల ఇవన్నీ ఒక పకడ్బందీ ప్లాన్గా తీసుకున్నాం. ఇవన్నీ మనం అనుకున్నాం కంపెనీ లేఅవుట్ వేస్తే అది ఆ కంపెనీకి ఉపయోగం, లేకపోయినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగం అని. కానీ కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడేలా బీసీటీలో కాయిన్స్ మాత్రం తీసుకుంటారని చెప్తున్నాను. అండ్ ఎంత చక్కగా చేస్తాను చూడండి. అలాగే మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 37 లక్షల రూపాయలకి ఇస్తానన్నటువంటి ఫ్లాట్ని 47 లక్షలు చేసి, లేదా 40 లక్షల రూపాయలకి ఇద్దాననుకున్న ఫ్లాట్ని 50 లక్షలు చేసి, దాంట్లో 10 లక్షల రూపాయలు విలువైన కాయిన్స్ని మనం తీసుకుంటే అదనంగా పెంచి ఆ కాయిన్స్ తీసుకోవడం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఉండదు. మన కాయిన్ రేట్ కూడా పెరగదు. 37 lakhs వైజాగ్ అంటే మీకు వైజాగ్లో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే ఫోన్ చేసి కొనుక్కోండి. ఊరి చివారులో ఉన్న దగ్గర కూడా రేట్ లేదు. విజయనగరం లేదు, బొబ్బిలి లేదు, నర్సీపట్నం లేదు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే ఆ రేట్లో ఇన్ని ఫెసిలిటీస్తో, ఏదో ఒక అపార్ట్మెంట్ కట్టేసి ఇచ్చేయడం కాదు, ఇన్ని ఫెసిలిటీస్తో ఇచ్చినటువంటి ఎక్కడ లేదు. అలాగే మనం వాడేటువంటి స్టీల్ మెరైన్ స్టీల్, మామూలు స్టీల్ కాదు. దాని మీద మళ్ళీ ఒక వీడియో ఇస్తాను. కంప్లీట్గా మెరైన్ స్టీల్ ఇండియాలో ఇంతవరకు వాడింది లేదు. ఒక గృహ నిర్మాణం కొరకు ఇండియాలో మెరైన్ స్టీల్ వాడింది ఎవరు ఇంతవరకు లేదు. కారణం అది 100 సంవత్సరాలైనా సరే స్టీల్ పాడవదు. అంటే ఆటోమేటిక్గా బిల్డింగ్ కూడా పడదు. స్టీల్ తుప్పట్టినప్పుడే ఆ బిల్డింగ్ కూడా పడుతుంది. కానీ ఇక్కడ స్టీల్ తుప్పట్టే ఛాన్స్ లేదు. కారణం సబ్మెరీన్కి ఏదైతే యాసిడ్ ట్రీట్మెంట్ చేస్తారో అదే నేను ఇప్పుడు మన దాన్ని చేస్తున్నాను. ఇది కూడా మన దగ్గర మాత్రం ఈ మెరైన్ స్టీల్ దొరుకుతుంది. అంత విలువైనటువంటి స్టీల్తో ఒక టన్నుకి 25 నుంచి 25,000 ఖర్చు అవుతుంది. అంత అంటే స్టీల్ రేట్ కాకుండా అంత ఖరీదైనటువంటి స్టీల్ని వాడుతున్నాం. కారణం పటిష్టంగా కన్స్ట్రక్షన్ ఉండాలి,
10 కాలాల పాటు చక్కగా ఉండాలి. అతి తక్కువ రేటుకి ఇవ్వాలని ఎంతో శ్రమకు వచ్చి లాభాపేక్షను పూర్తిగా చంపేసి కాయిన్స్‌ని బర్న్ చేసేయాలి. అలా చేస్తే కాయిన్ రేట్ పెరుగుతుంది. అలా పెరిగితే కుటుంబ సభ్యులందరికీ మంచి డబ్బొస్తది. మన కాయిన్‌కి, మన కంపెనీకి మంచి పేరొస్తది. చిరకాలం ఉంటదనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఇదంతా చేస్తున్నాను. మీకు చెప్పాను రాత్రే. కివో కంపెనీని గొప్పదాన్ని చేసి ప్రపంచమంతా తీసుకెళ్ళడం కోసం నేనొక మ్యాడ్. ఓ పిచ్చోడిని. మీ అందరికీ మంచి జరగడంలోకి మంచి పిచ్చోడిని. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. రేపటి నుంచి మీ కాయిన్స్‌ని కొనడానికి ఈ ఫ్లాట్స్ కావాల్సిన అందరూ రెడీగా ఉంటారు. ఎందుకంటే కొనుక్కున్న వాడి దగ్గర ఎన్ని వేల కాయిన్స్ ఉన్నా తీసుకో, నో ఛాన్స్. వాడు కూడా బీసీలో కొనుక్కోవాల్సిందే. అలా కొనుక్కున్నప్పుడు మీ కాయిన్స్ వస్తాయి. సో అందువల్ల మీరు కాయిన్స్‌ని తక్కువకి అమ్మకండి. నేను మీకు ఎందుకు ఇంతవరకు విత్‌డ్రాస్ ఇవ్వలేదు, ఎందుకు మీకు ఎక్కువ కాయిన్స్ ఇవ్వలేదు బీసీలో కంటే దీనికోసం మాత్రమే. ఇప్పుడు రేపు మీ కాయిన్స్ అంటే మీ క్యాష్ వేసుకోవడానికి ఇచ్చి, ఆ క్యాష్ వేసుకోవడానికి ఇచ్చిన తర్వాత మీకు కాయిన్స్ ఇస్తాను. ఇంకా ఎక్కువ ఇచ్చే బీసీలో పంపించడానికి ఇస్తాను. అలా పంపించినప్పుడు ఇలా కొనేవాళ్ళు ఉన్నారు వీటి కోసం, కాబట్టి మీరు తక్కువకి అమ్మాల్సిన పరిస్థితి లేదు. మీరు మంచి రేటుకి అమ్ముకోవచ్చు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. నేను రేపు మళ్ళా విశాఖపట్నం వెంచర్ తాలూకుది వీడియో మళ్ళీ ఇస్తాను. అలాగే రేపు కాక ఎల్లుండు మన తాలూకు ఓటీటీ డిటిహెచ్ తాలూకా రెఫరల్ లింకు ప్లస్ ఆ కూపన్ క్రియేషన్ అన్ని ఇచ్చేస్తున్నాను. దానికి సంబంధించినవన్నీ ఇస్తున్నాను. దాని మీద కూడా ఇప్పుడు ఇది వరకు ఎలా వచ్చిందో మీకు ఎస్వి అకౌంట్లో అలాగే ఇన్కమ్ వస్తుంది. అంతకు మించి ఎందుకు మదర్ లైన్ ఒకటి, రెఫరల్ లైన్ ఒకటి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఈవేళ ఇది ఇస్తున్నాను, రేపు వైజాగ్ ఇస్తున్నాను, ఎల్లుండు దాన్ని ఇస్తున్నాను. అలాగే 23వ తారీఖున కూడా మీకు ఒక మంచి కొత్త విషయాలు చెప్తాను మీకు. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. అయితే రేపు మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ డాడీస్.